కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది అంటారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి చూస్తే పక్కాగా అదే అర్థమవుతుంది. హోంమంత్రి వంగల్పూడి అనిత మేకప్ గురించి కామెంట్ చేశారంటూ నానా రాద్ధాంతం చేశారు. మహిళా కమిషన్ ఏకబిక్కిన కదిలింది, నోటీసులు ఇచ్చింది, విచారణకు వచ్చేటంత వరకు గుడివాడ అమర్నాథ్ని వెంటాడింది. ఇదంతా చేస్తే వారం గడవక ముందే గుంటూరులో ఒక మహిళను వివస్త్రణ చేసినటువంటి వైనం ప్రభుత్వ పరువుని గంగపాలు చేసింది. పైగా ఆ ఘటన జరిగిన తర్వాత బాధితులు ఫిర్యాదు చేయడానికి వెళితే పోలీసులు కేసు స్వీకరణకు సిద్ధం కాకపోవడం, ఎమ్మెల్యే ఆదేశాలు లేకుంటే కేసు పెట్టబోము అన్నట్టుగా వ్యవహరించడం, ఇది మరింతగా ప్రభుత్వాన్ని అబాసుపాలు చేస్తుంది. ఇదంతా ఒకవైపు జరుగుతుంటే వైఎస్ఆర్సీపీ మీద చాలా పెద్ద స్థాయిలో దుమ్మెత్తిపోసి రెండో వైపు పలువురు ఐపీఎస్ అధికారుల మీద కేసులు పెట్టి పోస్టింగ్ కూడా లేకుండా వేధించి తీరా అంతా చేసిన కాదంబరి జత్వానీ కేసు ఇప్పుడు మెడకు చుట్టుకుంటోంది. ఒకనాడు తమకు ప్రధాన అస్త్రం అనుకున్నటువంటి వ్యవహారమే ఇప్పుడు బూమరాంగ్ అవుతోంది. చంద్రబాబుకి చాలా పెద్ద సమస్యగా మారబోతున్నట్టుగా స్పష్టమవుతోంది. కాదంబరి జత్వానీ కేసులో ఏపీ సిఐడి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత ఆ విషయాన్ని వీలైనంత వరకు డైవర్ట్ చేయాలి, పూర్తిగా ఆ విషయాన్ని మరుగున పరిచేయాలి అని టీడీపీ క్యాంప్ ఆశిస్తోంది. ఈ ఘటనకు సంబంధించినటువంటి ఛార్జ్షీట్ విషయాన్ని ఈనాడు పత్రిక 10వ పేజీలో ప్రచురించింది. ఆంధ్రజ్యోతి దాదాపుగా విస్మరించేసింది. వినియోగించుకోవలసిన సాక్షి కూడా విఫలమైంది. అదంతా పక్కన పెడితే ఇప్పుడు ఈ ఘటన మీద వరుసగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. చాలా పెద్ద స్థాయిలో క్యాంపెయిన్స్ నిర్వహిస్తోంది. కానీ టీడీపీ హ్యాండిల్స్ నుంచి పూర్తి మౌనం. ఎక్కడా ఏ ఒక్కరూ స్పందించడానికి కూడా సిద్ధం కావట్లేదు. ఏమో ఈ వ్యవహారంలో వేలెడితే ఏమవుతుందో అనే కలవరం టీడీపీ క్యాంపులో ఉంది. సరిగ్గా 2024 ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో 2 ఏళ్ల నాడు చాలా పెద్ద స్థాయిలో ఈ వివాదాన్ని రచ్చ చేసేశారు. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా అయితే గంటల కొద్దీ డిస్కషన్స్ నడిపేసింది. కానీ తీరా ఇప్పుడు అదే మీడియాలో, అదే సోషల్ మీడియాలో ఎక్కడా ఒక్కరు కూడా పోస్టు చేయడానికి సైతం సిద్ధం కావట్లేదు. అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగింది వాస్తవమేనని, వాళ్ళు చేసింది సరైందేనని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంగీకరించే పరిస్థితి వచ్చింది. ఆ కాదంబరి జత్వాని ఆనాడు బ్లాక్ మెయిలర్గా అనేక మందిని మోసం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆమె మీద ఫిర్యాదు రావడంతోనే కేసు పెట్టినట్టుగా వైఎస్ఆర్సీపీ చెప్పింది. కానీ తెలుగుదేశం పార్టీ అది పూర్తిగా జత్వానీని వేధించడం కోసమే, ముంబై నటిని బంధించి అనేక రకాలుగా అరాచకాలకు పాల్పడ్డారు అంటూ చిలువలు పలువలుగా చాలా రకాల వ్యవహారాల్ని జనాల్లోకి వదిలేసి వైఎస్ఆర్సీపీని బదనాం చేసే ప్రయత్నం ఆనాడు చేసింది. కానీ తీరా ఇప్పుడు కాదంబరి జత్వాని బ్లాక్ మెయిలర్ అని అంగీకరిస్తుంది. ఆమె అనేక రకాలుగా మోసం చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్టుగా సిఐడి ఛార్జ్ షీట్లో చెప్తోంది. దానికి ఆధారాలు కూడా ఉన్నాయంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసింది సరైందేనని, ఆనాటి ప్రభుత్వం కాదంబరి జత్వాని విషయంలో సమర్థవంతంగానే సాగిందని ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో ఇప్పుడు ఏపీసీఐడి ఛార్జ్ షీట్ని అంగీకరిస్తే జగన్మోహన్ రెడ్డి చేసింది సరైనదే అని చెప్పాల్సి వస్తుంది. కాదు, ఆనాడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చెప్పిన విషయమే సరైనదైతే ఇప్పుడు మరి ఏపీసీఐడి కోర్టులో ఛార్జ్ షీట్లో ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించింది అనే ప్రశ్న ముందుకు వస్తుంది. దాంతో టీడీపీ సోషల్ మీడియా వింగ్ అంతా కక్కాలేక మింగాలేక అన్నట్టుగా మారిపోయింది. ఇలా ఒకదాని వెంట ఒకటన్నట్టుగా వరుస ఘటనలు ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి. ఇలా తాము చెప్పిన దానికి పూర్తి విరుద్ధమైనటువంటి యూటర్న్ తీసుకుని సాగాల్సినటువంటి పరిస్థితి రావడం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని తీవ్రంగా కలవరపరుస్తోంది. ఒకనాడు కాదంబరి జత్వానికి మద్దతుగా ఐపీఎస్లు వైఎస్ఆర్సీపీ నేతల మీద దుమ్మెత్తిపోసినటువంటి వాళ్లే ఇప్పుడు అదే తీరున సాగాలంటే మరి ఏపీసీఐడి ఛార్జ్ షీట్లో ప్రస్తావించినటువంటి అంశాలేంటి అనే ప్రశ్న ముందుకు వస్తుంది. కాబట్టి ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఏం మాట్లాడాలో తెలియక సతమతమవుతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఎంత గడ్డు స్థితిలో ఉందో, ఎంతగా డిఫెన్స్లో పడిపోతుందో, ఒక్కొక్క అంశం ఆ పార్టీని ఎంతగా ఇరుకున పెట్టేస్తుందో
చాటుతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇదే తాడే పామై కరవడం అంటే కాలం కలిసి రానప్పుడు అనేక రకాల సమస్యలు తాము ప్రయోగించిన అస్త్రాలే బూమరాంగా ఎదురు తిరిగి తమకే తగిలే పరిస్థితి వస్తున్నటువంటి వైనానికి ఇదొక తార్కాణంగా చెప్పాల్సి ఉంటుంది. ఇలా అనేక అంశాలు వరుసగా ప్రభుత్వాన్ని ఇరకాటాన నెట్టేస్తున్నటువంటి తరుణంలో మరి కూటమి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఎలా కోలుకుంటుంది, ఎలా విపక్షాల మీద ఎదురుదాడికి సిద్ధమవుతుంది, ఇలా అస్త్రాలన్నీ విపక్షానికి ఆయుధంగా మారిపోతున్నటువంటి తరుణంలో ఎలా గట్టెక్కుతుంది, ఇదంతా కీలకమైనటువంటి విషయం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి పరిణామంగా మనం చూడాల్సి ఉంటుంది.